అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు బాధపడుతుంటే నేను వెళ్ళి వాళ్ళకి ఓదార్చే క్రమంలో నేను వాళ్ళకి చెప్పే మాట ఒకటే, మీరు చనిపోయిన వ్యక్తిని మాత్రం అనగా శరీరాన్ని మాత్రం చూస్తున్నారు, శవాన్ని మాత్రం చూస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మాట మీరు గుర్తు చేసుకోండి, మన్నైనది వెనుకటి వలె మన్నవుతోంది, ఆత్మ అనేది ఉంది, ఈ శరీరాన్ని నడిపించే శక్తి గలది. ఆ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఆ వ్యక్తి భూమి మీద లేకపోవచ్చు, కానీ మరో చోట ఉన్నారు. దీనికి బైబిల్ గ్రంథంలో ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్. త్వరగా మీకు గుర్తు చేస్తాను. హనోకు దేవునితో కూడా నడిచాను, దేవుడు అతన్ని కొనిపోయాను. అంటే హనోకు ఇప్పుడు భూమి మీద నుండి తీసుకెళ్ళబడ్డాడు. ఎక్కడికి తీసుకెళ్ళబడ్డాడు? పరదేశికి, అంతే కదా. అంటే ఒక లోకం నుండి మరో లోకానికి కొనిపోబడ్డాడు. ఇది మీకు అర్థం కావాలి. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పితరులందరూ నిద్రించారు అని వ్రాయబడింది. ఇప్పుడు నిద్రించిన పితరుల యొద్దకు తరువాత నిద్రించేవారు చేర్చబడుచున్నారు అని వ్రాయబడింది గ్రంథంలో. అంటే ఇప్పుడు అబ్రహాము దగ్గరికి ఇస్సాకు వెళ్ళాడట, ఇస్సాకు దగ్గరికి యాకోబు వెళ్ళాడట, యాకోబు దగ్గరికి యోసేపు మిగిలిన భక్తులు వెళ్ళారట. అంటే వీళ్ళందరూ ఈ లోకాన్ని ఖాళీ చేసి మరో చోట కలుస్తున్నారు. కలవడం మాత్రమే కాదు, అక్కడ కలిసి జీవిస్తున్నారు. మీరు నమ్మాలి ఈ సత్యాన్ని.